మనం ఎక్స్పెక్ట్ చేయనివి లైఫ్లో కొన్నిసార్లు చాలా బాధగా ఉంటుందండి. అన్ఎక్స్పెక్టెడ్గా తగిలే ట్విస్టులు చాలానే జరుగుతూ ఉంటాయి లైఫ్లో. చెప్పాను కదా, లైఫ్ ఈజ్ అ వెరీ అన్ప్రెడిక్టబుల్ అనమాట. అయితే కార్తిక్ని చూసిన వాళ్ళు ఏంటి బాబు ప్రాబ్లం అని అడగడం ఈ మధ్య కొంచెం ఎక్కువైందండి. తనకు ఆటిజం ఉంది అంటే అసలు ఆటిజం అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. దాని గురించి ఒక చిన్న వీడియో చెప్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఆటిజం అంటే క్లియర్గా అయితే మన వర్డ్స్లో, డాక్టర్ వర్డ్స్లో కాకుండా మన వర్డ్స్లో చెప్పాలి అంటే పిల్లల్లో ఆ వయసుకు తగ్గ మానసిక ఎదుగుదల లేకపోవడమే అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్తిక్కి 6 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి. అయినా సరే తన బిహేవియర్ చాలా విషయాల్లో ఒక 3 ఇయర్స్ బాబులాగా అనిపిస్తుంది. స్పీచ్లో అయితే ఇంకా ల్యాక్లో ఉన్నాడు మా కార్తిక్. తనకి ఇష్టం లేకుండా మాట్లాడటం లేదో, కావాలనే మాట్లాడడో, లేకపోతే రాక మాట్లాడడం నాకు కూడా తెలీదు. గుర్తించాల్సిన విషయం అంటే ఐ కాంటాక్ట్ ఇవ్వలేకపోవడం. నెక్స్ట్ వచ్చేసి నేమ్ రెస్పాండింగ్, అంటే మనం వాళ్ళ పేరుని పెట్టి పిలవగానే వాళ్ళు మనకి రెస్పాండ్ అవ్వరు. ఎవరినో పిలుస్తున్నారు అన్నట్లుగా, లేకపోతే అసలు పట్టించుకోకపోవడం చేస్తారు. నెక్స్ట్ సోషలైజింగ్ అనేది కూడా ఉండదండి. అంటే ఎక్కువ శాతం వాళ్ళు సింగిల్గా ఆడుకోవడానికి ట్రై చేయడం, లేకపోతే అందరూ ఆడుతున్నా సరే తనొక్కడే ఒంటరిగా కూర్చొని ఆడుకోవడం, అలాంటి ప్రాబ్లం ఉంటుంది. సోషలైజింగ్ అంటే ఇంటికి ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా కూడా తెలియకుండా పోవడం. అంటే అది అందరిలో ఇవి ఉంటాయని నేను చెప్పలేనండి. కొంతమందిలో మాత్రమే, కొన్ని మాత్రమే మనం రికగ్నైజ్ చేయగలం. తన చుట్టుపక్కల ఏం జరుగుతుంది అన్నది చాలా వరకు కేర్ చేయరనమాట. తను ఏది జరిగినా సరే తను చేయాలనుకున్న పని తను చేయడం, అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కార్ కానీ వెహికల్ ఏదైనా ఇస్తే అది వీల్స్ని చూస్తూ ఉంటారు వీళ్ళు. ప్రాపర్గా ఇప్పుడు ఒక నార్మల్ కిడ్ అయితే దాన్ని ఇలాగా వెళ్ళడానికి ట్రై చేస్తాడు కదా. కార్తీక్ చిన్నప్పుడు అది చేశాడు, బట్ తర్వాత రోజుల్లో ఇప్పుడైతే చేస్తున్నాడు మనం రెగ్యులర్గా ట్రైన్ చేశాక. లేకపోతే కనుక ఆ వెహికల్ని ఇలా పట్టుకొని సెన్సరీ తెలుస్తూ ఉంటుంది వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే ఆ వీల్స్ని ఇలా చెక్ చేయడం అది చేస్తారనమాట. స్పిన్నింగ్ ఆబ్జెక్ట్స్. ఇంకోటి ఏంటి, ఇంకా వేరే రీజన్ వచ్చేసి బాడీ కాంటాక్ట్ ఉండడం. ఎలా అంటే ఎక్కువ తల్లిని టచ్ అవుతూ ఉండడం, లేకపోతే వాళ్ళ మదర్ని ఎక్కువ వాళ్ళని హగ్ చేసుకోవాలి అని చెప్పేసి ఉండడం, ఇలాంటివి ఇష్యూస్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే సెన్సరీ ఇష్యూస్ అని ఉంటాయండి. అవి కూడా చాలా ప్రాబ్లం పెడుతుంది వాళ్ళని. ఎలా అంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్, కొన్ని సౌండ్స్ వాళ్ళు భరించలేరు. పెద్ద పెద్ద సౌండ్స్ వచ్చినప్పుడు అవి కూడా భరించలేనట్లుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. మెయిన్ వీళ్ళకి సోషలైజింగ్ అనేది మనం ఇంప్రూవ్ చేయాలండి. ఆ ఇంప్రూవ్మెంట్లోనే చాలా వరకు చేంజ్ ఉంటుంది. 2021లో ఇండియన్ జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళు ఆటిజం ప్రాబ్లం గురించి ఒక రీసెర్చ్లో తెలిసింది ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ 70 మెంబర్స్లో ఒకరికి ఆటిజం ప్రాబ్లం ఉంటుందండి. అందులోనూ కూడా ఇది గర్ల్స్ కంటే కూడా బాయ్స్కే చాలా రియాక్షన్ ఉంటుంది. ఎలా అంటే 3:1 రేషియోలో ప్రాబ్లం అయితే వస్తుందంట. సో కొంచెం కేర్ఫుల్ ఉండాలి అందరూ. ఇంత పెద్ద ప్రాబ్లం అయినా కూడా చాలామందికి అసలు ఈ ప్రాబ్లం అంటే ఏంటో తెలియడం లేదు. ఈవెన్ మన వరకు వచ్చే వరకు కూడా మనకి ఈ ప్రాబ్లం తెలియలేదు. సో అది అందరికీ తెలియాలి అని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నాను. కార్తిక్ని చూసిన వాళ్ళు కొంచెం ఏంటి ప్రాబ్లం, బాబు చూస్తే నార్మల్గానే కనిపిస్తున్నాడు, ప్రాబ్లం ఏంటో అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి అందరూ అడుగుతున్నారు. అందుకనే ఈ వీడియో చేయాల్సి వచ్చిందండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే.